ఇరాన్ ఇజ్రాయెల్ పైన చాలా భీకరంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని చాలా కీలకమైన ప్రాంతాలపైన ఇరాన్ మిస్సైల్ వర్షం కురిపిస్తోంది. బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించింది. అయితే ఈ దాడిలో సుమారుగా 4 మరణించినట్టుగా చాలా క్లియర్ గా అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇరాన్ కాల్పుల విరమణని ఉల్లంఘించింది అంటూ ఇజ్రాయెల్ మండిపడుతోంది. అయితే ఇరాన్ పైన దాడులకి సిద్ధమవుతోంది ఇజ్రాయెల్. టెహరాన్ పై దాడులకి సిద్ధమవుతోంది ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసింది, ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. నేపథ్యంలో ఇరు దేశాలు కూడా బాంబులని వేయడం ఆపేయండి, వెంటనే దానికి వాయులేషన్ చేయకండి, అంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కి వాయులేట్ చేయకుండా ఇరు దేశాలు కూడా స్తబ్దుగా ఉండాలని చెప్పి ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఇరాన్కి సంబంధించి కూడా మొదట కొంత దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా చివరికి ఇది లాస్ట్ దెబ్బ అని చెప్పి 100 మిసైల్ని టెహరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపుగా ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హోలోన్, హైఫా, ఇతర రీజన్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. 100 మిసైల్ని ఇరాన్ చివరాకరణ ప్రయోగించింది, లాస్ట్ దెబ్బ అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత ఎటువంటి దాడి చేయలేదని ప్రకటించింది ఇరాన్. అయితే మేము సైలెంట్గా ఉన్నాం కాబట్టి ఇజ్రాయెల్ కూడా సైలెంట్గా ఉండాల్సిందే. ఇజ్రాయెల్ వైపుగా మాకు ఎటువంటి హాని కలిగినా డెఫినెట్గా మేము అంతకంతకు సమాధానం చెప్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఒకవైపుగా డొనాల్డ్ ట్రంప్ కూడా మా కాలబేరానికి వచ్చారు, మోకరిల్లిపోయారు, మాకు నమస్కారం చేసి యుద్ధాన్ని ఆపమంటేనే మేము ఆపాము, లేకపోతే అసలు యుద్ధాన్ని ఆపే వాళ్ళమే కాదు, ఈసారి డెఫినెట్గా ఇజ్రాయెల్లో ఇరానో ఇద్దరిలో ఎవరో ఒకరిని తేల్చుకునేవారన్న రకంగా ఇరాన్ చెప్తోంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అగర్చి కీలక ప్రకటన చేశారు. ఏకంగా అగర్ చెప్తున్న మాటలు ఏంటంటే టెహరాన్ వైపు నుంచి చివరిగా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరగకముందే, అమల్లోకి రాకముందే మేము దాడులు చేశాం, అంతేగాని అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మేము దాడులు చేయడం లేదు, ఆ దాడులను ఆపేశాం. కానీ ఎటువైపు నుంచి అయినా ఇజ్రాయెల్ మా పైన ఒక చిన్న గీత పడేలా హాని కలిగించినా కూడా అంతకంతకు సమాధానం చెప్తామని చెప్పి చాలా క్లియర్గా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అగర్చి చెప్తున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగానే ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. పుతిన్తో భేటీ అయిన నేపథ్యంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇచ్చిన ఒక లేఖని కూడా పుతిన్కి అందించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సుమారుగా గంట సేపాటుగా కొంత చర్చ జరిగింది. అంటే నిజంగానే మనం ఒప్పుకోవాలా, ఇప్పుడు తాత్కాలికంగా ఇరుపక్షాలను కూడా దెబ్బతింటున్నాం, నష్టపోతున్నాం కాబట్టి మనం కొంచెం సైలెంట్గా ఉండాలనేటువంటి క్వశ్చన్ గాను ఎస్ అని చెప్పి పుతిన్ నుంచి సమాధానం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే పుతిన్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ని వీళ్ళు కూడా అమలు పరిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది, కానీ ఎక్కడ కూడా దాని తాలూకా ఆనవాళ్ళు లేవు. అటు ఇజ్రాయెల్ కూడా బహిరంగ ఒప్పుకోలేదు, ఇంకా మేము సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ లో ఉన్నాము, మేము ఇరాన్పై దాడి చేయము, ఇరాన్పై ఎట్టి పరిస్థితుల్లో మా మిసైల్ పడదు అనేటువంటి ఒక హామీని, స్పష్టమైనటువంటి ఒక ప్రకటనని ఇజ్రాయెల్ వైపుగా ఇంతవరకు అయితే కనిపించలేదు. కానీ అక్కడ టెల్ అవీవ్ ప్రాంతం నుంచి ఎయిర్ స్పేసెస్ ని ఓపెన్ చేశారు. అంటే ఇది ఒక రకమైన సంకేతంగానే భావించాలి. డెఫినెట్ గా ఒక సంకేతమే, కానీ కన్ఫర్మేషన్ అయితే కాదు. సంకేతం ఏంటంటే టెల్ అవీవ్ ఓపెన్ ఎయిర్ స్పేస్ ని ఓపెన్ చేయడం సంకేతంగా భావిస్తే బహిరంగంగా ఇరాన్ నుంచి ఏ రకమైనటువంటి స్పష్టమైనటువంటి భావన వచ్చిందో, ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ మీడియాలో ఎటువంటి వార్తలు అయితే వస్తున్నాయి, ఎస్ మేము ఒప్పుకున్నాం, ట్రంప్ యొక్క సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ మాటని మేము కూడా ఏకీభవిస్తున్నాం, ఇరు దేశాల మధ్య ఆ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ జరిగిందనే విషయాన్ని ఇరాన్ ఎంతటి స్థాయిలో అయితే ఒప్పుకుందో, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. అయితే ఒప్పుకున్నట్టుగానే ఇరాన్ ఒప్పుకుంది, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం ఆరోపిస్తోంది, ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే కనుక తమ పైన మళ్ళీ ఆ బాంబులు పడ్డాయి, మిసైళ్లు పడ్డాయి, మేము మళ్ళీ నష్టపోతున్నామని చెప్తుంది. ఒకసారి ఈరోజు సీజ్ ఫైర్ అండర్స్టాండ్ తర్వాత మళ్ళీ ఇరాన్ మాపై దాడి చేసిందని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కొన్ని వీడియోలు విడుదల చేసింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. בית חנן, בית עובד, לא נראה לי את זה. יואו, איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. כל יום הוא נוסע ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. כל יום הוא נוסע ברגל, לא ראיתי... התפרק פה חברים, הכל התפרק.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా ఈ విజువల్స్ ని విడుదల చేసింది. దీంట్లో చాలా వరకు ఇప్పుడు జరిగిన నష్టంతో పాటుగా తాజాగా పడిన మిసైల్ తాలూకు దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే ఇరాన్ మా పైన ఇంకా దాడి చేసింది. టెహరాన్ ప్రాంతం నుంచి మళ్ళీ బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది. మళ్ళీ మేము నష్టపోతున్నాము, మా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ మిసైల్స్ దాడి జరుగుతోందని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఇక్కడితో మేము ఆగం. నిజంగా వాళ్ళు వయలేట్ చేశారంటే మేము కూడా వయలేట్ చేస్తాం, మేము కూడా మా సత్తా చాటుతాం. ఇజ్రాయెల్ కూడా దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరోసారి నతాన్జా, ఇసఫాన్, టబ్రీజ్, టెహరాన్ ఈ ప్రాంతంలో దాడులకి ఇజ్రాయెల్ సిద్ధమవుతాడు తెలుస్తోంది. దెర్ విల్ బి నో మోర్ సీజ్ ఫైర్ వాల్యుయేషన్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు వయలేట్ చేశారు కాబట్టి ఇంకా సీజ్ ఫైర్ ఎక్కడిది? సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు. మేము మళ్ళీ దాడి చేస్తాం, మేము కూడా ఇరాన్కి చుక్కలు చూపిస్తామనేటువంటి ఒక భావనలో బహుశా ఇజ్రాయెల్ ఉన్నట్టుగా ఉంది. సో ఆ విషయం పైన ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ సిద్ధమవుతూ ఉంటే ఈ విషయం పైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ పైన అటు ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ట్వీట్ చేశారు. ఇది మేము ఇప్పుడు ప్రయోగించింది కాదు, మేము సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి మిసైల్స్తో దాడి చేయలేదు. మేము సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ టైం కంటే ముందే, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ యొక్క ఆ టైం లిమిట్ కంటే మునిపే మేము దాడి చేశాము, అందుకే ఈ రకమైన మిసైల్స్ మిమ్మల్ని తాకాయి, అక్కడ ఈ రకమైన ధ్వంసం ఉంది, లేదంటే ఎట్టి పరిస్థితిలో కూడా మేము దాడి చేయలేదు అనేటువంటి స్పష్టమైనటువంటి ఒక భావన అయితే ఇరాన్ ప్రకటిస్తోంది. కానీ ఈ మాటలు ఎంతవరకు ఇజ్రాయెల్ ఉంటుందో చూడాలి. అటు అమెరికా దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుందో చూడాలి. అమెరికా డెఫినెట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉంది. అన్డౌటెడ్లీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనే ప్రకటన చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఇరాన్ని కాంప్రమైజ్ చేశారు. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండడానికి ఇక్కడ దాని తాలూకా ఆధారాలు కానీ దాని తాలూకా ఉదాహరణలు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికా వచ్చి ఇరాన్లో దాడి చేసింది, ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ని పేల్చేసింది. ఇక్కడితో ఆకుండా ఏకంగా చంపేస్తానని చెప్తోంది. మెనీ మోర్ టార్గెట్స్ లెఫ్ట్ ఓవర్ అంటోంది. ఇంకా చాలా టార్గెట్లు మిగిలే ఉన్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. దీంతో ఇరాన్తో నిజంగానే అమెరికా సంప్రదింపులు జరిపిందా, వారితో శాంతి మంత్రాలు ఘటించిందా అంటే మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికా ఇరాన్తో మాట్లాడితే ఈ రకమైన సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వస్తుందని మాత్రం మనం ఊహించలేదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాపై కూడా మండిపడింది. ఏకంగా ఖత్తర్లో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ని, అల్ ఊయిద్ అనేటువంటి ఎయిర్ బేస్ని, అట్ ది సేమ్ టైం సిరియాలో ఉన్నటువంటి డమాస్కస్లోని ఎయిర్ బేస్ని, రెండు కూడా అమెరికా ఎయిర్ బేస్ అవన్నీ కూడా ఆ అమెరికా ఎయిర్ బేసెస్ని పూర్తిగా కుప్పకూల్చింది ఇరాన్. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్, అమెరికా ఈ 2 దేశాలు కలిసి సీజ్ ఫైర్ తీసుకొచ్చాయి. 80% నమ్మలేం. సో సీజ్ ఫైర్ డెఫినెట్గా పుతిన్ కొంత సహకారం అందించుంటారు. ఒక రకంగా ఇరాన్ కూడా ఇప్పుడు నువ్వు ఓకే అని తలూపు, తర్వాత నెక్స్ట్ టైం జరిగితే చూసుకుందాంలే అన్నట్టుగా పుతిన్ యొక్క ఆదేశాల మేరకే డెఫినెట్గా ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేసినట్టు కనబడుతోంది. ఏదేమైనా తాజాగా ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇది రకం కొనసాగితే ఇది సీజ్ ఫైర్ కిందికి రాదు, కాబట్టి మళ్ళీ మేము కూడా దాడి చేస్తామనేటువంటి ఒక భావనలో అయితే ఇజ్రాయెల్ ఉంది. మరి ఇజ్రాయెల్ నిజంగా ఈ రకంగానే దాడి చేయాల్సి వస్తే ఇది డెఫినెట్గా ఇప్పటితో ఆగేలా లేదు. ఇది ఇంకా రోజుకి ముదిరిపోయి ఇంకా కూడా దాడులు భీకరంగా జరిగి ఏకంగా న్యూక్లియర్ వరకు కూడా తెరలేపే అవకాశం ఉంది. అటు రష్యా కూడా మరోసారి సీజ్ ఫైర్ అని చెప్పాక కూడా మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేయడం పైన చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇరాన్ అయితే ఆ ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి మాటల్ని, ఇజ్రాయెల్ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది, ఖండిస్తోంది. మేము దాడి చేయలేదని చెప్తోంది. చూద్దాం మరి నిజంగా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది ఎవరు, ఇజ్రాయెల్ పైన ఎటువంటి దాడి జరిగింది, ఆ తర్వాత ఈ దాడి తర్వాత అమెరికా రష్యాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. התפרק פה חברים, הכל התפרק. אין לו מוח. בית חנן, בית עובד, לא נראה לי אצלך. יואו, איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య
మధ్య మళ్ళీ భీకరంగా యుద్ధం మొదలయ్యే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే సీజ్ ఫైర్ ఇంకా పూర్తిగా అమల్లోకి వచ్చిందో రాలేదో అంతలోనే మరోసారి ఇరాన్ ఇజ్రాయిల్ పైన చాలా భీకరంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్లోని చాలా కీలకమైన ప్రాంతాలపైన ఇరాన్ మిసైల్ వర్షం కురిపిస్తోంది. బాలిస్టిక్ మిసైల్ అని ప్రయోగించింది. అయితే ఈ దాడిలో సుమారుగా 4 మరణించినట్టుగా చాలా క్లియర్ గా అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇరాన్ కాల్పుల విరమణని ఉల్లంఘించింది అంటూ ఇజ్రాయెల్ మండిపడుతోంది. అయితే ఇరాన్ పైన దాడులకి సిద్ధమవుతోంది ఇజ్రాయెల్. టెహరాన్ పై దాడులకి సిద్ధమవుతోంది ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసింది, ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. నేపథ్యంలో ఇరు దేశాలు కూడా బాంబులని వేయడం ఆపేయండి, వెంటనే దానికి వాయులేషన్ చేయకండి, అంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కి వాయులేట్ చేయకుండా ఇరు దేశాలు కూడా